మీ చుట్టూ ఎలాంటి పరిస్థితులున్నా మీ సమగ్రతను కాపాడుకోవటం ఎల్లప్పుడూ సాధ్యమే. 100 సార్లు విను, 1000 సార్లు ఆలోచించు, ఒక్కసారి మాట్లాడు. బ్రేకులు లేని బండి, అదుపులో లేని మనసు యాక్సిడెంట్కు సిద్ధంగా ఉన్నట్లే. జీవితంలో సంతోషంగా ఉండాలంటే జరిగినవి మర్చిపోవాలి, జరుగుతున్నవి గమనించాలి, జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి. అతి కష్టమైన పని నిన్ను నువ్వు తెలుసుకోవటం, అతి సులువైన పని ఎదుటివారికి సలహాలు ఇవ్వటం. బాధలే బలాన్ని పెంచుతాయి. ఓటమిని అంగీకరిస్తే కాదు, తట్టుకొని నిలబడితే గెలుస్తారు, చరిత్రలో నిలుస్తారు. ఆశ దుఃఖానికి హేతువు. ఆశ నుండి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది. ఏదీ శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదు. జీవితం ఎవరితోనూ ఆగిపోకూడదు, కాలంతో పాటే సాగిపోవాలి. ఈ రెంటిని అదుపులో పెట్టుకున్నప్పుడే బాగుపడతారు. 1 చేతిలో ఉండే డబ్బు, 2 నోరు జారే మాట. కాస్త ఓర్పు సహనంతో ఉండి చూడు. జీవితం నీకు చాలా పాఠాలు నేర్పుతుంది. ఓర్పు ఓటమెరగదు, సహనంతో సాధ్యం కానిది లేదు. ఈ 2 ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. నీకు విలువలేని ఇంట్లో కొన్ని కోట్లు ఉన్నా వెళ్ళవద్దు. నీకు విలువ ఉంటే పూరిగుడిసైనా వెళ్ళొచ్చు. అనుకూలంగా లేని పరిస్థితులు కూడా అనుకున్నవి సాధించేలా మారుతాయి. రాబోయే అడ్డంకుల గురించి ఊరికే ఆలోచించకు. ముందడుగు వేస్తేనే ముందడుగు, అంతే. ఎవరికంటేనూ నువ్వు గొప్పగా ఉండాలనుకోకు. నీ గతంలో కంటే ఇప్పుడు బాగుండాలనుకో. ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు. జరిగేది ప్రతిదీ ఏదో ఒక కారణం చేతనే జరుగుతుంది. సరైన కారణం లేకుండా ఏదీ జరగదు. అంతా ఆ భగవంతుని ప్రణాళిక మాత్రమే. ఆయనపై నమ్మకం ఉంచి ఆయన్ని అనుసరించి వెళ్ళు. ఒకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకు, ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరు చెప్పలేరు. ఫలితాన్ని ఆశిస్తూ పరిగెత్తవద్దు. పని చేస్తూ పోతే ఫలితం అదే పరిగెత్తుకొని వస్తుంది. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు, అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏది జరిగినా దైవ నిర్ణయం అని భావించు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆవేశం ఆలోచనల్ని చంపేస్తుంది, ఓర్పు విలువల్ని బ్రతికిస్తుంది. అతిగా ఆలోచిస్తే నీడ కూడా నిన్ను భయపెడుతుంది. క్యారెక్టర్ లేని వాళ్ళన్న మాటలు పట్టించుకొని నువ్వు అతిగా ఆలోచించి నీ మనసును బాధ పెట్టవలసిన అవసరం లేదు. మీ వాళ్ళైనా సరే మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. మీరు అనటంలో తప్పు లేకపోయినా అవతల వాళ్ళు అర్థం చేసుకోవటంలో తప్పుంటే మీ మాటే మిగిలిపోతుంది. ఎవరైతే నిన్ను కిందకు లాగాలని ప్రయత్నిస్తారో వారు నీకన్నా కింద స్థాయిలో ఉన్నవారే. పిల్లలకి ధనాన్ని కాదు గుణాన్ని నేర్పించాలి, అహంకారాన్ని కాదు సంస్కారాన్ని నేర్పించాలి. ఈరోజు నువ్వు ఒకరికి కీడు చేసినట్లయితే రేపటికి నీ సంతోషాన్ని నువ్వే దూరం చేసుకున్నట్లు అర్థం. మీకన్నీ శాశ్వతంగా కావాలని కోరుకుంటారు, కానీ మీరే అశాశ్వతమని మర్చిపోతుంటారు. ఏదైనా సరే మంచిది కాదని తెలిస్తే చెయ్యటం ఆపాలి, నిజం కాదని తెలిస్తే చెప్పటం ఆపాలి. ఓ వయసంటూ వచ్చాక పాఠశాలకు వెళ్ళే రోజులు ముగిసిపోతాయి, కానీ పరీక్షలు జీవితాంతం ఉంటూనే ఉంటాయి. పరిస్థితులే మనిషి స్వభావాన్ని మారుస్తాయి. అందుకే నిన్న మొన్న ఉన్న మనిషి ప్రవర్తన ఇవాళ ఉండదు. ఇతరులు నిన్ను రెచ్చగొట్టినా చిరాకు పడి పురుష భాషతో సమాధానం చెప్పకూడదు. తనకు సాయం చేసిన వారిని చెడ్డవారిగా భావించే వారికన్నా మూర్ఖులు ఎవరు ఉండరు. జీవితంలో సంతోషంగా ఉండాలంటే మనిషికి మతిమరుపు కూడా చాలా అవసరం. ఎవరెప్పుడెలా మారిపోతారో తెలియని రోజులు ఇవి. అందుకే ఎవరిపైన ఎక్కువగా ఆధారపడిపోకండి. తర్వాత కోలుకోవడం చాలా కష్టం. ఎవరు ఎటువంటి వారితో స్నేహం చేస్తారో వారు అటువంటి వారిలాగానే మారిపోతారు. సంపదలు ఎన్ని ఉన్నా మంచి మిత్రులు సంపాదించుకోవాలి. సకల సంపదల కన్నా మంచి మిత్రుడే మిన్న. నవ్వులు వినిపించినంత గట్టిగా కన్నీళ్లు కనిపించవు. అర్థం చేసుకునే మనసు ఉంటేనే గుండెల్లో బాధ కనపడుతుంది. జరిగేవన్నీ మీ చేతుల్లో ఉండవు, కానీ మీరు చేసినవన్నీ మీ చేతుల్లోనే ఉంటాయి.
కాలం కలిసి రానప్పుడు నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు ఇవేవీ మిమ్మల్ని గెలిపించలేవు. కేవలం ఓర్పు, సహనం మాత్రమే మిమ్మల్ని గెలిపించగలవు. కాబట్టి చెడు రోజుల్లో మీకు ఉండవలసింది ఓర్పు, సహనం మాత్రమే. శత్రువు కన్నా మీ నిర్లక్ష్యమే మీకు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. మెచ్యూరిటీ అంటే పెద్ద పెద్ద విషయాలు గొప్పగా మాట్లాడటం కాదు, చిన్న చిన్న విషయాలను అర్థం చేసుకోగలగటం. మీ ప్రయత్నం లేకపోతే మీకు విజయం రాదు, కానీ మీరు ప్రయత్నిస్తే ఓటమి రాదు. ఇతరుల జీవితం గురించి చులకనగా మాట్లాడకూడదు. ఎవరి జీవితం గురించి వాళ్ళు ఆలోచించుకుంటే బ్రతికినంతకాలం సంతోషంగా ఉంటారు. జీవితంలో 2 విషయాలను ఎప్పుడు అదుపులో ఉంచుకోవాలి. ఒకటి, ఎవరూ లేనప్పుడు నీ ఆలోచన. రెండవది, నలుగురిలో ఉన్నప్పుడు నీ మాటలు. శరీరం సోమరితనానికి అలవాటు పడితే ఆలోచన వేరొకరి సహాయం కోసం ఎదురు చూస్తుంది. ఏ తప్పు లేకున్నా నిన్నెవరు బాధ పెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవటం చేత కాకపోయినా కాలం తప్పక శిక్షిస్తుంది. పరిగెత్తాలి అనుకుంటే తరుముకుంటూ పరిగెత్తు, నిలబడాలి అనుకుంటే ఎదిరించి నిలబడు. ఈ రోజుల్లో అయిన వాళ్ళకు అప్పు ఇచ్చి వాడితో శత్రుత్వం కొని తెచ్చుకోవడం కన్నా లేదని చెప్పి చెడ్డవారిగా ఉండిపోవటమే ఉత్తమం. పొంగేవారెప్పుడు పొయ్యిపాలే, అణిగిమణిగి ఉన్నవారు ఆకలి తీరుస్తారు. అందుకే అంటారు, ఆర్పాటాల కంటే అణుకువే మిన్నా అని. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బ్రతికి ఉన్నంతకాలం బాధ జీవితంలో ఒక భాగం. మీ మనసును నియంత్రించుకోలేకపోతే అదే మీకు ప్రధాన శత్రువుగా మారుతుంది. చేసే పని మంచిది కాదని తెలిస్తే వెంటనే ఆపాలి. మాట్లాడే దాంట్లో వాస్తవం లేదని గ్రహిస్తే చెప్పడం ఆపాలి. ఎప్పుడు మీరే కరెక్ట్ అనుకోవటమే రాంగ్, మీ తప్పును మీరు తెలుసుకోవటమే కరెక్ట్. వాళ్ళ అవసరానికని నీతులు చెప్పి మీ అవసరం వచ్చేసరికి లెక్కలు మాట్లాడతారు. సంపద ఉప్పు నీరు లాంటిది, తాగిన కొద్దీ దాహం పెరుగుతుంది. కాలం ఎవరి కోసం ఆగదు. ప్రతి అనుభవం ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు, అనుభవిస్తే తప్ప. అవసరం, అవమానం, అవకాశం అనేవి మనిషికి చాలా నేర్పిస్తాయి. నీ జీవిత పుస్తకాన్ని అందరికీ తెరిచి చూపించకు, ఎందుకంటే నీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది. మధ్యతరగతి జీవితంలో సుఖం మీరు ఊహించుకునే అబద్ధం, కష్టం మీ ఎదుట ఉన్న నిజం. కోపం కళ్ళలో కరిగి కన్నీరుగా మారితే తప్పు లేదు, కానీ మాటగా మారి బాణమై బాధించకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.